ఓం శాంతి. 3/12/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. పాపము మరియు పుణ్యం యొక్క గుహ్యగతి. పాపము మరియు పుణ్యం యొక్క గుహ్యగతిని చెప్పే మహాకాలుడు అయిన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ విశేషంగా అభ్యాసం యొక్క స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. ఒక్క సెకండ్లో ఈ ధ్వని ప్రపంచానికి అతీతంగా, ధ్వనికి అతీతమైన ప్రపంచం యొక్క నివాసిగా కాగలుగుతున్నారా? ఎంతెంతగా మాటలలోకి వచ్చే అభ్యాసం, వినే అభ్యాసం ఉందో అంతంతగా మాటలకు అతీతంగా ఉండే స్థితులై సర్వ ప్రాప్తులను పొందే అభ్యాసం ఉందా? ఎంతెంత మనము మాటల నుండి అతీతంగా ఉంటే అంత సర్వప్రాప్తులను పొందుతాము అని బాబా అనుభవం చేస్తున్నారు. ఎలా అయితే మాటలలోకి రావడం ద్వారా రమణీయతను, సుఖాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నారో, అలాగే మాటలకు అతీతంగా వెళ్ళడం ద్వారా వచ్చే అవినాశి సుఖ స్వరూప రమణీయ స్థితిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? శాంతితో పాటు అతి శాంతి మరియు అతి రమణీయత అనుభవం అవుతుందా? స్మృతి అనే స్విచ్ వేయగానే అటువంటి స్థితులైపోవాలి. ఏ స్మృతి చేస్తే ఏది గుర్తు చేసుకుంటే ఆ విధంగా కావాలి. ఇలా ఆత్మిక లిఫ్ట్ అనే బహుమతి లభించిందా? సదా తయారుగా ఉన్నారా? సెకండ్ యొక్క సైగతో ఏకరస స్థితులైపోండి. ఇటువంటి ఆత్మిక సేన తయారుగా ఉందా? లేదా స్థితులు అవ్వటంలోనే సమయం వెళ్ళిపోతుందా? నేను బాబా దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నాను, మళ్ళీ వేరేది గుర్తుకొస్తుంది, ఇలా లేదు కదా, సమయం వేస్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ సత్యమైన అభ్యాసం అనేక అయథార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షమయ్యే సమయం రానున్నది. ఎన్నో రకాలుగా అభ్యాసాలు చేస్తూ ఉంటారు, అదంతా సత్యము కాదు, ఇదే సత్యము అనేది ప్రత్యక్షం కాబోయే సమయం. మీ అభ్యాసం యథార్థమైనది అని మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ యథార్థ అభ్యాసం యొక్క వాతావరణం వాయుమండలం ద్వారా స్వయానికి స్వయమే రుజువైపోతుంది. అటువంటి సంఘటన తయారుగా ఉందా? ఒక్క సెకండ్లో బాబా ద్వారా లభించిన సైగ ద్వారా ఏకరస స్థితులైపోవాలి. ఇటువంటి ఆత్మిక సేన తయారుగా ఉన్నారా? అందరూ బాబా చెప్పారంటే దానిలోనే ఉండిపోవాలి. అందరూ ఒకే విధంగా ఒకే పాయింట్స్లో స్థితం కావాలి. సమయానుసారం ఇప్పుడు అనేక మంది ప్రజలు మిమ్మల్ని పరిశీలించడానికి వస్తారు. బ్రాహ్మణులైనా మేమంతా ఒకరి స్మృతిలోనే ఏకరస స్థితులు అవుతాము అని సంఘటిత రూపంలో ప్రతిజ్ఞ చేస్తారు కదా. అందువలన బ్రాహ్మణుల సంఘటనను పరిశీలించడానికి వస్తారు. వ్యక్తిగతంగా అయితే పర్వాలేదు, కానీ మీరందరూ విశ్వ కళ్యాణకారులు, విశ్వ పరివర్తకులు, విశ్వ సంఘటన, విశ్వ కళ్యాణకారి సంఘటనైన మీరు మీ వృత్తి లేదా తరంగాల ద్వారా లేదా స్మృతి స్వరూప సమర్థత ద్వారా, ఏది స్మృతి చేస్తే అది స్వరూపంలోకి తీసుకొచ్చే సమర్థత ద్వారా ఎటువంటి సేవ చేస్తున్నారు అని చాలామంది పరిశీలించటానికి వస్తారు. ఈనాటి విజ్ఞాన శక్తి ద్వారా శాంతి శక్తి యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. యోగం ద్వారా ఏ శక్తులు వస్తాయి మరియు అవి ఎంతవరకు వెదజల్లబడతాయి అని. ఇప్పుడు వ్యర్థ విషయాలను వదిలి సమర్థ స్వరూపంగా తయారవ్వండి. ఇటువంటి విశ్వ సేవాధారిగా అవ్వండి. మీరు ఎంత పెద్ద కార్యానికి నిమిత్తం అయ్యారో దానిని స్మృతిలో ఉంచుకోండి. ఈ శ్రేష్ట కార్యము ముందు స్వపురుషార్థంలో వచ్చే అలజడులు లేదా మీ యొక్క బలహీనతలు, స్వయం యొక్క బలహీనతలు అనుభవం అవుతాయా? ఇంత విశాల కార్యం ముందు స్వయం యొక్క బలహీనతలు బాగుంటాయా? లేక స్వయానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? మీరు చేసే ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్ష కర్మ రెండు సమానంగా ఉండాలి. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్ష కర్మ రెండింటిలో సమానత లేకపోతే
అంటే ప్రతిజ్ఞ ఏమో చేస్తారో అలా నడుచుకోకపోతే సేవాధారికి బదులు ఏం బిరుదు లభిస్తుంది? ఇటువంటి ఆత్మలు అనేక ఆత్మలను వంచితం చేయటానికి నిమిత్తంగా అవుతారు. అంటే పుణ్యాత్మకు బదులు భారము కలిగిన బరువు కలిగిన ఆత్మలుగా అవుతారు. అందువలన ఈ పాపము మరియు పుణ్యం యొక్క గుహ్య గతిని తెలుసుకోండి. లోతైన రహస్యం ఉంటుంది దీనికి. పాపం యొక్క గతి పుణ్యం నుండి వంచితం చేసేస్తుంది. పుణ్యం చేసి ఉన్న పాపం చేశారంటే ఆ పుణ్యం వెళ్ళిపోతుంది. సంకల్పం ద్వారా కూడా పాపం వస్తుంది. సంకల్పం ద్వారా జరిగిన పాపానికి కూడా ప్రత్యక్ష ఫలం ఉంటుంది. సంకల్పంలో అయినా కానీ స్వయంలో బలహీనత లేదా ఏదైనా వికారం ఉంటే అది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఇతర ఆత్మల పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారానికైనా కానీ వశీభూతమైన వృత్తి ఉన్నా ఇది కూడా మహాపాపం. ఇతర ఏ ఆత్మ గురించి అయినా వ్యర్థంగా మాట్లాడినా అది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అలాగే కర్మ అంటే సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా శుభ భావనకు బదులు ఏ భావన ఉన్నా ఇది చాలా చాలా గమనంలో ఉంచుకోవాలి. చాలా పొరపాటు జరుగుతూ ఉంటాయి. అది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. ఎందుకంటే మీరు ఎవరిని గురించి అయినా అనుకున్నా మాట్లాడినా వేరే వారితో అది కూడా దుఃఖం ఇవ్వడమే. శుభ భావన పుణ్య ఖాతాను పెంచుతుంది. వ్యర్థ భావన, ఈర్ష్య, అసూయ యొక్క భావన పాప ఖాతాను పెంచుతుంది. అందువలన బాబాకు పిల్లలుగా అయ్యారు, వారసత్వానికి అధికారిగా అయ్యారు అంటే పుణ్యాత్మలుగా అయ్యారు. ఈ నిశ్చయము మరియు నశ మంచిదే, కానీ నశ మరియు ఈర్ష్యను రెండింటినీ కలపకూడదు. బాబా వారిగా అయిన తర్వాత లెక్కలేనంత ప్రాప్తి, కానీ పుణ్యాత్మతో పాటు పాపానికి కూడా 100 రెట్లు ఉంటుంది. అందువలన సోమరిగా అవ్వద్దు. బాబాని తెలుసుకున్నాము, వారసత్వాన్ని తెలుసుకున్నాము, బ్రహ్మకుమారిలుగా పిలువబడుతున్నాము. అందువలన ఇప్పుడు పుణ్యమే పుణ్యం, పాపం సమాప్తి అయిపోయింది లేదా సంపూర్ణంగా అయిపోయాము అని ఆలోచించడం సోమరితనం. ఇలా ఆలోచించొద్దు. బ్రహ్మకుమారి జీవితం యొక్క నియమాలను కూడా ధ్యాసలో ఉంచుకోండి. మర్యాదలను సదా ఎదురుగా ఉంచుకోండి. పాపము మరియు పుణ్యం రెండింటి జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోండి. పుణ్యాత్మగా పిలువబడుతూ మనస వాచ కర్మణ ఏ పాపం చేయలేదు కదా, ఏ పాత అంటే ఖాతాలు ఉండకూడదు, ఇప్పుడు కూడా ఏ ఖాతాలు జమ కాకూడదు, ఏ నడవడిక ద్వారా బాబాకు మరియు జ్ఞానానికి చెడు పేరు తీసుకురాలేదు కదా అని పరిశీలించుకోండి. బాబా దగ్గర ప్రతి ఒక్కరి ఖాతా స్పష్టంగా ఉంటుంది, కానీ స్వయం ముందు మీ ముందు కూడా స్పష్టం చేసుకోండి. మీకు మీరే దాటేయకండి, అంటే మోసం చేసుకోకండి. తప్పులు చేస్తూ ఉన్నారు, దాన్ని గుర్తు చేసుకోరు, నేను పాపం చేస్తున్నాను అని అనుకోరు. మరి అప్పుడు మోసం చేసుకున్నట్టే కదా. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ గుణాలు అందరిలో ఉంటాయి, ఇది మామూలేలే. అందరిలో ఉన్నా కానీ నేను రక్షణగా ఉండాలి అనే శుభభావన పెట్టుకోండి. అప్పుడే విశ్వ సేవాధారిగా కాగలరు. సంఘటిత రూపంలో అందరూ ఏక మతం మరియు ఏకరస స్థితిని అనుభవం చేసుకోగలరు. ఇప్పటి వరకు పాప ఖాతాను జమ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు సమాప్తి చేసుకుంటారు? ఇతర ఆత్మలను పుణ్యాత్మగా చేయటానికి ఎలా నిమిత్తమవుతారు? అందువలన సోమరితనంతో పాపపు ఖాతాన్ని తయారు చేసుకోవడం సమాప్తి చేసుకోండి. సదా పుణ్యాత్మ భవాని వరదానం తీసుకోండి. అజ్ఞాని ఆత్మలు సూక్తి చెప్తారు, సామెత, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు చెయ్యకండి, చెడు ఆలోచించకండి. కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు, వ్యర్థం కూడా వినకండి, వినిపించకండి మరియు ఆలోచించకండి. సదా శుభ భావనతో ఆలోచించండి, శుభ మాటలు మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభ భావనతో వినండి. ఎలా అయితే విజ్ఞాన సాధనాలు చెడు వస్తువులను కూడా మంచిగా పరివర్తన చేస్తున్నాయో, రూపాన్ని పరివర్తన చేస్తున్నాయో, అలాగే సదాశుభ చింతకులైన మీరు
సర్వాత్మల మాటలను, భావాలను పరివర్తన చెయ్యలేరా? సదా భావము మరియు భావనను సదా శ్రేష్టంగా ఉంచుకోండి. అప్పుడు సదా పుణ్యాత్మగా అయిపోతారు. స్వయం పరివర్తన అవ్వండి, కానీ ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. వారు మారలేదే, అలా ఉన్నారే, అలా మాట్లాడుతున్నారే, ఇలాగా ఆలోచించొద్దు. స్వపరివర్తనయే ఇతరుల పరివర్తన. దీనిలో మొదట నేను పరివర్తన అయ్యే దాంట్లో అని ఆలోచించండి. ఈ మరజీవగా అవ్వడంలోనే మజా ఉంటుంది, ఈ విధంగా మరణించి జీవించడంలో. దీనిని మహాబలి అని అంటారు. భయపడకండి, సంతోషంతో చనిపోండి. చనిపోవడం అంటే జీవించడమే. ఇదే సత్యమైన జీవధానం. మీ అందరి మొదటి మాట ఏమిటి? ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని అన్నారు అంటే చనిపోవటమే. ఇది పేరుకు చనిపోవటం, కానీ అంతా పొందటమే. నిలుపుకోవడం కష్టంగా అనిపిస్తుందా? సహజమే, కానీ పరివర్తన చేసుకోవడం రావడం లేదు. భావము మరియు భావనను పరివర్తన చేసుకోవడం రావడం లేదు. ఓహో డ్రామా, ఓహో అని అంటున్నారు అంటే ఇవన్నీ ఏమిటి? ప్రతి విషయంలో ఓహో ఓహో అయింది కదా. ఆహాకారాలు, అయ్యో అయ్యో అనేవి సమాప్తం చేయండి. అప్పుడు ఓహో ఓహో అని వస్తుంది. ఓహో బాబా, ఓహో డ్రామా, ఓహో నా పాత్ర అనే స్మృతిలో ఉండండి. అప్పుడు విశ్వం ఓహో ఓహో అంటుంది. బాబా తోడును మర్చిపోయినప్పుడే కష్టం అనిపిస్తుంది. ఒంటరిగా అయిపోయిన కారణంగా బరువు అనుభవం చేసుకుంటూ ఉన్నారు. బాబాను తోడుగా చేసుకుంటే కష్టము సహజంగా అనుభవం అవుతుంది, తేలికగా అవుతారు. ఒంటరిగా అనుభవం చేసుకుంటున్న కారణంగా బరువు అనిపిస్తుంది. అందువలన బాబాను తోడుగా చేసుకొని కష్టాన్ని సహజంగా చేసుకోండి. సదా సహయోగి, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసేవారికి ప్రతి సంకల్పము మరియు సెకండ్లో పుణ్య ఖాతాను జమ చేసుకునే వారికి, మీ సమర్థత ద్వారా విశ్వాన్ని సమర్థంగా తయారు చేసే వారికి, ఇటువంటి మహానాత్మలకు, సదా శ్రేష్ఠ పుణ్యాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి.